Hello everyone. Hi everyone. Welcome back to our YouTube channel Neeli Meghalalo. సో ఈ రోజు చాలా కాలమైందమ్మ మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చేసి కదా అండ్ హెల్దీ చాలా హెల్దీ రెసిపీస్ ప్రోటీన్ కానీ చాలా చాలా ఉన్నాయండి దీనిలో అవన్నీ మావిడ చెప్పేస్తుంది నేను చెప్పచ్చు సో మనం ఏదైనా సరే ఆమ్లెట్స్ చేసుకునేటప్పుడు కూడా అంటే నేను డైరెక్ట్గా ఆమ్లెట్స్ అని చెప్పేస్తున్నాను ఎందుకనంటే మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసుంటారు కాబట్టి సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ది హెల్దీ వర్షన్ ఆఫ్ అన్ ఆమ్లెట్ అనమాట ఎందుకనంటే ఇంద్ర రోజు జిమ్కి వెళ్తారు ఆయన బాడీ కొన్ని సినిమాలకి పెంచాలి కొన్నిటికి తగ్గించాలి ఇలాంటివి చాలా ఉంటాయి కానీ ప్రోటీన్ అనేది బాడీకి ఇంత కావాలి ఈ బాడీకి అన్నది ఉంటుందన్నమాట సో రోజు ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తినాలి నువ్వు మీ ట్రైనర్ ఫోన్ చేయాలి ఓకే మినిమం 100 to 120 grams ఆఫ్ ప్రోటీన్ ఇన్ అ డే ఇంద్ర కన్జ్యూమ్ చేయాలండి సో అన్ని రకాలు అంటే మనం రోజు చికెనే తినలేము రోజు ఫిషే తినలేము రోజు ఎగ్సే తినలేము బోరింగ్ అయిపోతుంది అనమాట అండ్ పర్టికులర్లీ ఇంద్ర బ్రేక్ఫాస్ట్ చాలా బోరింగ్ అయిపోతూ ఉంటుంది ఒక స్టేజ్ వచ్చింది కదా సో అలాంటప్పుడు మనం కొత్త కనిపెట్టాలి కంపల్సరీ మార్నింగ్ అయితే ఒక ఎగ్స్ తినాలి వైట్స్ అండ్ బ్రెడ్ అది మాత్రం రొటీన్ అండి అవును అది మనం మార్చలేము కంపల్సరీగా అది రోజు తినాల్సిందే జిమ్కి వెళ్ళే ప్రతి రోజు కూడా సో అందుకని బ్రెడ్ కూడా నేను వీలైనంత వరకు దాంట్లో గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్ జీరో మైదా అవన్నీ ఉండేటట్టుగా చూస్తానన్నమాట దానికి ఎక్కువ గ్లూటెన్ లేకుండా సో ఈ రోజు మనం చేసే ఆమ్లెట్స్ వచ్చేసేసి బ్రాకలీ ఆమ్లెట్స్ ఓకే అండ్ ఒకటి వచ్చేసేసి క్యాప్సికమ్ ఆమ్లెట్ క్యాప్సికమ్ అండ్ బ్రాకలీ ఆమ్లెట్ కొత్తగా ఉన్నాయి కదా మరి అసలు చాలా మంది పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ బ్రాకలీ ఇష్టపడరు అదే పిల్లలకి తెలియక దాని టేస్ట్ తెలియక సో చాలా మంది అనుకుంటారంటే బ్రోకలీలో అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను కాలీఫ్లవర్ ఎలా ఉంటుంది అలాంటిదేమో బ్రోకలీలో అదొక కలర్ ఏమో అనుకుంటారు కానీ బ్రోకలీ ఈజ్ మన ఇండియన్ వెజిటబుల్ కాదు అసలు అన్నిటికంటే ఒకటి చెప్పనా బ్రోకలీ ఈజ్ అ మ్యాన్ మేడ్ వెజిటబుల్ బ్రాకలీ సృష్టి ఇచ్చిన వెజిటబుల్ కాదు అది మనం కనిపెట్టిన వెజిటబుల్ ఇట్ ఈస్ ఇన్వెంటెడ్ బై అ హ్యూమన్ బీయింగ్ సో దాంట్లో మళ్ళీ ప్రోటీన్ అంతా అన్ని దాంట్లో ఉన్న క్వాలిటీస్ కింద నేను మీకు పెడతాను బ్రాకలీ తింటే ఏం క్వాలిటీస్ ఉంటాయని చెప్పేసి పక్కన పెడతా ఎందుకంటే నేను ఎప్పుడెప్పుడైతే ఈ హెల్తీ రెసిపీస్ చేస్తానో అప్పుడు పక్కన పెట్టాలని అనుకుంటున్నాను సో దట్ మీకు కూడా ఈజీ అవుతుంది అండ్ కాలీఫ్లవర్ స్మెల్ వస్తుంది బ్రాకలీ స్మెల్ రాదు ఎంతమందికి తెలిసి ఈ విషయం కాలీఫ్లవర్ వండితే స్మెల్ వస్తుంది బ్రాకలీ వండితే స్మెల్ రాదు నాకు యూజువల్ గా కాలీఫ్లవర్ ఏదైనా కర్రీ చేసినా నేను తినను బ్రాకలీ మాత్రం నేను సాలెడ్స్ లో చాలా ఈజీగా తినేస్తాను ఊరికే ఆయిల్ వేసి ఉప్పు పెప్పర్ వేసినా చాలు మనం చేసామా బ్రాకలీ సూప్ చేసావుగా నువ్వు సూప్ అండ్ బ్రాకలీతో పాటు ఇంకొక సాలెడ్ చేసాం మనము అది కాదు నాన్న ఏందన్నా బ్రాకలీ మీద కొంచెం చీజ్ వేసి రెస్టారెంట్ లో తిన్నామా మనము అది ఇంకా చేయలేదు మలై బ్రాకలీ చేయలేదు చీజ్ బ్రాకలీ మలై బ్రాకలీ ఇంకా చేయలేదు మనం ఎంత స్వర్గం అంటే నిజంగా ఎంత టేస్టీగా ఉంటుంది అంటే సూపర్ ఉంటుంది మా ఇద్దరికి రోజు పెట్టినా మేము బ్రాకలీ తింటాం మాకు అంత ఇష్టం అనమాట సో ఎనీవేస్ అండ్ క్యాప్సికమ్ మీకు తెలుసు చాలా మంచిది దాంట్లో మెగ్నీషియం ఉంటుంది వైటమిన్ సి ఉంటుంది ఇవన్నీ ఉంటుంది కాబట్టి క్యాప్సికమ్ తో పాటు అండ్ ఎగ్ జాయిన్ చేస్తే ప్రోటీన్ ఉంటుంది ఇట్లా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి లెట్ us మేక్ 2 హెల్దీ ఆమ్లెట్స్ వెరీ సింపుల్ వెరీ ఈజీ డిష్ టు మేక్ అనమాట సో దట్ ఇలాంటివి ఇంకా మీరు అడగాలి నన్ను అడిగితే నేను ఇంకా చేస్తాను ఓకే సో ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మా నీలి మేఘాలలో ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఒక బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి కొంచెం నాన్ సింక్ లో ఉన్నాడు ఈరోజు మా ఆయన టైర్డ్ అయిపోయి పాపం ఇప్పుడే జిమ్ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యాడు అనమాట సో కొంచెం బాడీ అనేది తనకి కొంచెం టైర్డ్ గా ఉంది సింపుల్ ఇంగ్రీడియంట్స్ వచ్చేయండి నోట్ చేసుకుందాం సో మన బ్రాకలీ ఆమ్లెట్ అండ్ క్యాప్సికమ్ ఆమ్లెట్ కి ఫస్ట్ మనకు కావాల్సింది ఎగ్స్ ఒక 2 to 3 ఫ్లోరెట్స్ ఆఫ్ బ్రాకలీ సరిపోతుంది ఒక చిన్ని ఆనియన్ అంటే మీడియం సైజు బాగా సన్నగా తరుక్కోవాలండి ఇవి 2 ఆమ్లెట్స్కి చెప్తున్నాను నేను మీకు 3 గ్రీన్ చిల్లీస్ ఇవి కూడా ఫైన్లీ చాప్డ్ క్యాప్సికమ్ మన ఇష్టం మనం ఏ కలర్ అయినా తీసుకోవచ్చు అది ఎలా యూజ్ చేయాలో చేసేటప్పుడు చూపిస్తా ఫైన్లీ చాప్డ్ కొత్తిమీర బటర్ మీ ఇష్టం సాల్టెడ్ కానీ అన్సాల్టెడ్ కానీ ఫైన్లీ చాప్డ్ ఒక టొమాటో పెప్పర్ నేను ఫ్రెష్లీ గ్రౌండ్ పెప్పర్ వేస్తున్నాను మీకు కావాల్సనుకుంటే మీరు పెప్పర్ పౌడర్ కూడా వాడచ్చు ఆయిల్ కావాలనుకున్న వాళ్ళు వాడుకోండి నేను వాడను ఎందుకంటే నేను బటర్ యూజ్ చేస్తున్నాను బటర్ వద్దనుకున్న వాళ్ళు ఆయిల్ వాడుకోవచ్చు కావాల్సినంత సాల్ట్ కావాల్సినంత చిల్లీ పౌడర్ సో బ్రాకలీని ఇలాగ గ్రేటర్ ఏమైనా ఉంటే మంచిగా ఇలా గ్రేట్ చేసుకోండి
సన్నగా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఎంత సన్నగా ఉందో. సో ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనమాట మీకు. చూసావా ఎంత చక్కగా సన్నగా గ్రేట్ చేశాను. సో దీంట్లో వచ్చేసేసి ఆనియన్స్ వేసుకుందాం హాఫ్, ఎందుకంటే మిగిలింది వేరే దానికి కదా. ఓకే, అలానే గ్రీన్ చిల్లీస్ కూడా ఒక హాఫ్ వేసుకుందాం. కొత్తిమీర కూడా ఒక హాఫ్ వేసుకుందాం. టొమాటోస్ కూడా కొద్దిగా వేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇది ఇలా పెట్టుకొని దీంట్లో సాల్ట్. ఓకే, మనం 2 eggs ఆమ్లెట్ చేస్తున్నాం. నాకు నేర్పిస్తున్నావా? లేదు నాన్న, మన కస్టమర్స్ అంటే నేను ఎప్పుడు ఎన్ఎం ఫుడ్స్ గోల్లోనే ఉంటాను మన ఆడియన్స్కి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఆమ్లెట్స్లో సాల్ట్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి. లేదనంటే ఉప్పు కసం అయితే అస్సలు ఆమ్లెట్స్ తినలేమన్నమాట. కారం కూడా వేస్తున్నా, లిటిల్ ఎక్కువ వేయను, ఊరికే కొంచెం కారం, అందుకే ఊరికే ఒక పించ్. ఇవన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేయాలండి. మనం హ్యాండ్స్ యూజ్ చేసి మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిక్స్చర్ రెడీ అయిపోయింది కదా, దీన్ని వచ్చేసేసి ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇక్కడ ఆల్రెడీ నేను ఒక పెద్ద బౌల్ పెట్టుకున్నా. దీంట్లో ఈ బ్రాకలీ అండ్ ఆనియన్స్ ఇవి మిక్స్చర్ అంతా దీనిలో వేసేసాం. ఇప్పుడు మ్యాజిక్. ఇలాగే తినాలనిపిస్తుంది చూస్తుంటే, తినేయచ్చు కూడా, జరుగు. సో ఇప్పుడు వచ్చేసేసి మనం ఒట్టి దీంట్లో ఎగ్ వైట్ వేస్తామండి. సో దిస్ ఇస్ కాల్డ్ అన్ ఎగ్ సపరేటర్ అనమాట. ఇది మీకు అమెజాన్లో లేకపోతే బయట ఎక్కడైనా స్టీల్ షాప్లో కూడా ఈజీగా దొరుకుతుంది. లేదు అంటే మీకు ఓన్గా ఇలా ఇలా చేసుకోవడం వచ్చు అని అంటే అలా కూడా చేసుకోవచ్చు. మన దగ్గర ఉంది కాబట్టి వాడేస్తున్నాను. ఓకే, సో ఆల్ ద వైట్ కిందికి వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్లోని ఇలా పెట్టుకుందాం. సో ఇప్పుడు వచ్చేసేసి మనం ఈ ఎగ్ బ్రాకలీ మిక్స్ని ఏదైతే ఉందో మంచిగా బీట్ చేసేసుకుంటున్నాం. సో ఇప్పుడు క్యాప్సికమ్ ఆమ్లెట్కి మనం ఏం చేద్దామంటే రెడీ చేసి పెట్టుకుంటే ఒకేసారి అయిపోతుంది కదా. సో ఇది వచ్చేసి దీంట్లో మళ్ళీ మిగిలిన ఆనియన్స్ ఎంత సన్నగా నేను చాప్ చేశాను చూడండి, అంత సన్నగా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో గ్రీన్ చిల్లీస్, టొమాటోస్, దాని తర్వాత మిగిలిన కొత్తిమీర ఇంత సన్నగా చాప్ చేశాను చూడండి. ఇప్పుడు దీంట్లో ఒక ఎగ్, దీనిలో ఒక ఎగ్ వేస్తున్నాను ఎందుకంటే మా ఆయన ఒక ఎగ్ చాలా అడిగిన తింటాం మేము మాత్రం కదా. సో దీంట్లో సాల్ట్, కొద్దిగా అంటే కొద్దిగా చిల్లీ పౌడర్, వెరీ లిటిల్. సో ఇప్పుడు దీన్ని మనం కలిపేద్దాం. నీకు ఎల్లో క్యాప్సికంలో కావాలా, రెడ్ క్యాప్సికంలో కావాలా? ఏ క్యాప్సికమ్ అంటే ఆ క్యాప్సికంలో. ఓకే, ఈ ఎగ్ బీట్ చేసుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ అంత వాటర్ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు వాటర్ వేసుకున్నారనుకోండి ఆమ్లెట్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ వన్ మోర్ టిప్ ఫర్ యూ గైస్. చాలా మందికి తెలుసుంటుంది. లేదు 1 టేబుల్ స్పూన్ మిల్క్ వేసినా కూడా చాలా బాగుంది. సో క్యాప్సికమ్ రింగ్ అనేది మనము కట్ చేస్తున్నాం. ఇప్పుడు దిస్ ఈజ్ అవర్ క్యాప్సికమ్ రింగ్. ఓకే, అలానే ఒక ఎల్లో కూడా కట్ చేస్తా. ఓకే, నవ్ వి ఆర్ రెడీ. నా దగ్గర ఇలాగా 3 ఏమంటారు చిన్ని ఊతప్పం చేసుకునే ప్యాన్ ఉందండి. సో అందుకనే నీట్గా రౌండ్గా వస్తుంది అనమాట. లేదు అంటే చిన్న ఆమ్లెట్ ప్యాన్ ఇలాగా మీ దగ్గర ఉంటుంది కదా, ఇటువంటి ఆమ్లెట్ ప్యాన్ ఇలాంటి దాంట్లో కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలాంటి దాంట్లోనే వేసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇది వాడుతున్నాను. ఇప్పుడు దీంట్లో అన్నిట్లో మనము బటర్ వేసేద్దాం. ఓకే,
ఆమ్లెట్ బటర్తో వేస్తే చాలా బాగుంటుందండి. ఇట్ ఈస్ యమ్ అన్నమాట. సో ఇప్పుడు మెయిన్ పార్ట్ ఏంటంటేనండి, బటర్ మెల్ట్ అయిపోయింది అంటే మన ప్యాన్ హీట్ అయిపోయిందని అర్థం. సో నేనేం చేస్తానంటే ఫుల్ సిమ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ మై ఆమ్లెట్స్ టు బర్న్ అనమాట. ఓకే, ఇవి 2 ఆమ్లెట్స్ వేస్తున్నా. దీన్ని ఇలా స్ప్రెడ్ చేద్దాం. ఇప్పుడు మన ఎల్లో ఉంది కదా, ఈ ఎల్లోని ఇలా వేసేద్దాం. ఓకే, అండ్ దీనిపైన ఎల్లోకి మరి సాల్ట్ లేదు కదా, సో ఎలా తింటారు మీరు ఎల్లో సాల్ట్ లేకపోతే? సో అందుకని ఎల్లో పైన ఇలాగ లైట్ సాల్ట్ స్ప్రెడ్ చేసి, here comes the magic, pepper. Yellow పైన we will put a dash of pepper. ఎలా ఉందాము? సూపర్ కలర్ఫుల్ గా ఉంది. పిల్లలు తింటారా లేదా ఇంక ఇప్పుడు? ఎంజాయ్ చేస్తారు. చూడండి ఇది ఎంత బాగుందో. స్లో ఫ్లేమ్ లో కుక్ చేస్తున్నాను నేను, అందుకని. మరి ఆ పక్కన బటర్ అది? అరే అది టేస్ట్ అవ్వదు. ఇదిగో ఓకే, ఫస్ట్ ఎల్లో రింగ్ పెట్టాను. ఫ్రై చేయాలి కొంచెం, అంటే మరీ క్రిస్ప్గా ఉంటుంది కాబట్టి కొంచెం సాఫ్ట్నెస్ తీసుకొస్తే బాగుంటుంది. సో అందుకని వి విల్ ఫ్రై ఫ్రమ్ బోత్ ద సైడ్స్. అండ్ ఈ ఆమ్లెట్స్ ఉన్నాయి కదా, ఇందిరాకి వచ్చేసేసి ఫుల్లీ కుక్డ్ ఇష్టం, నాకు వచ్చి హాఫ్ కుక్డ్ ఇష్టం. సో నీకు ఎలా కావాలి? సన్నీ సైడ్ కావాలా? నీకు ఫుల్లీ కుక్డ్ కావాలి. సో నాకేంటంటే ఈ ఎల్లో అనేది కొంచెం హాఫ్ కుక్ అలా అన్నీ ఉంటే బ్రెడ్తో తింటే అబ్బాబాబా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం నేను మీడియం ఫ్లేమ్కి తీసుకొస్తున్నానండి. సో ఇప్పుడు మన క్యాప్సికమ్ ఆమ్లెట్ ఉంది కదా, దీంట్లోకి మనము ఈ మిక్స్చర్ ఇలా ఫిల్ చేస్తున్నాం. చూసారా ఎంత బాగా కుక్ అవుతుంది అసలు. ఓ మై గాడ్, so this is Indra's omelette, this is my omelette. ఎలా ఉన్నాయమ్మో? తొందరగా తినాలనిపిస్తుంది. తొందరగా తినాలనిపిస్తుందా? నేను ఇలానే ప్రిఫర్ చేస్తానండి, అందుకనే వన్ సైడ్ కుక్ చేస్తున్నాను నేను. తిప్పవా? తిప్పను, ఇది నీకు. సో ఇది ఫుల్లీ కుక్డ్ బ్రోకలీ ఆమ్లెట్. ఓకే, how is my breakfast? సూపర్ అమ్మా, అదిరిపోయింది. మా ఆయన ఎప్పుడు అంటుంటాడండి, ఏమైనా ఇంట్రెస్టింగ్గా చెయ్యి, ఏమైనా ఇంట్రెస్టింగ్గా చెయ్యి, ఏమైనా ఇంట్రెస్టింగ్గా చెయ్యి. పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా, ఇవన్నీ చూస్తే అండ్ దే విల్ ఈట్ వెజిటబుల్స్ ఆల్సో. వెజిటబుల్స్ వెళ్తాయి, గుడ్డు తింటారు, వెజిటబుల్స్ తింటారు, అన్ని ప్రోటీన్స్ వెళ్తాయి, అన్నీ వెళ్తాయి. సో ఇలాంటివి మీరు చేసుకొని తింటే అమేజింగ్గా ఉంటుంది. దీంతో పాటు బ్రెడ్ సర్వ్ చేస్తాయి. ఇప్పుడు ఇంక సర్దేస్తానండి, అన్నీ సర్దేసేస్తే మనము తినేద్దాం. ఓకే, సో ఈరోజు నేను వేసుకున్న ఈ బ్యూటిఫుల్ మంగళగిరి సిల్క్ వచ్చేసేసి విత్ కలంకారీ ప్యాచ్ వర్క్ డిజైన్ అనమాట. ఇది పర్టిక్యులర్గా చేయించారు నా కోసం, నాకు చాలా నచ్చింది. అండ్ అక్కడక్కడ చిన్న చిన్న గోల్డ్ ఏమంటారు చైన్ కుట్టు
గొలుసు కుట్టు అంటారు కదండి, దాంతో రౌండ్స్ అనమాట. సో చాలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ వెయిట్గా ఉంది. సెకండ్ మంగళగిరికి ఒక ఎన్హాన్స్మెంట్ వచ్చింది బికాస్ ఆఫ్ ద షోల్డర్ యోక్ పార్ట్ అనమాట. అండ్ ఇది వచ్చేసేసి దిల్సుఖ్ నగర్లో వాళ్ళకి బొటీక్ ఉంది, విజయలక్ష్మి డిజైనర్స్ అని. లేదు మేము ఆన్లైన్లో కొనుక్కుంటాం నాలాగా అంటే మీరు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఈ నెక్ పీస్ కూడా తను నాకు గిఫ్ట్గా పంపించింది, బాగుంది కదా. థ్యాంక్ యూ విజయలక్ష్మి, ఇట్స్ సో బ్యూటిఫుల్ విత్ దీస్ ఇయర్ రింగ్స్. యాక్చువల్లీ విజయలక్ష్మి నేను బ్లౌజ్ కుట్టించుకుందాం అనుకున్నా, కానీ ఆఫ్ లేట్ చాలా బిజీగా ఉంటాం మూలన మళ్ళీ బ్లౌజ్ కుట్టించుకొని వేసుకున్నప్పుడు తప్పకుండా నేను ట్యాగ్ చేస్తా, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్డ్ ద శారీ. సో మీకు కూడా కావాలని అనుకుంటే వాళ్ళ పేజ్ కాంటాక్ట్ నెంబర్ 2 కూడా ఉంటుంది, మీరు కూడా ఇమీడియట్లీ వాళ్ళని కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు, ఓకేనా. ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఈ సన్నీ సైడ్ ఆమ్లెట్ వచ్చిన అది, ఇది ఫుల్లీ కుక్డ్ ఆమ్లెట్ మా ఆయనకి, బ్రాకలీది ఇది మా ఆయనకి, క్యాప్సికమ్ ఆమ్లెట్ ఇది నాకు, 2 స్లైసెస్లో ఒక స్లైస్ మా ఆయనకి, ఒక స్లైస్ నాకు. అయితే ఎప్పుడు మా ఆయన టేస్ట్ చేస్తారు కదా, ఈరోజు ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను. ఎందుకంటే మా ఆయనకి డౌట్, ఈ సన్నీ సైడ్ చూస్తారా ఎంత రన్నింగ్గా ఉంటుందో, కనిపించిందా. ఇప్పుడు ఎలా తినాలో చూపిస్తా, అందుకని నేను ఇక్కడ ఉన్నానమాట. టేక్ ద బ్రెడ్ లైక్ దిస్, ఆమ్లెట్. అమ్మో అలా జ్యూసీగానా. ఓ మై గాడ్, ఇట్ విల్ బి యమ్. యూ హ్యావ్ టు టేస్ట్ దిస్. నాకైతే పెట్టకు. హెవెన్ హెవెన్. ఇది మన యుఎస్కి వెళ్ళినప్పుడల్లా రెస్టారెంట్స్లో లైక్ మనకి హోటల్స్ ఇస్తారు కదా అకామిడేషన్కి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇలాగే ఉంటుంది, హాఫ్ బాయిల్డ్ అనమాట. ఇలా జ్యూసీగా ఉంటుంది ఆమ్లెట్. నాకు అసలు ఇష్టం ఉండదు అది, చాలా అంటే వాటరీగా ఉంటుంది అది. తనకి ఎందుకు నాకు నా వల్ల కాదు, నేను తినలాగా. ప్లీజ్ నా బ్రోకలీ ఇది నాకు పెట్టేసి, నేనే తిన్నా. ఏ దట్స్ ఓకే, పెట్టు. అమ్మో సారీ అమ్మో, బ్రెడ్తో అమ్మో. మా ఆవిడ తిని మర్చిపోయిందండి. నిజంగా చెప్తున్నా, నా ఆమ్లెట్ ఎంత బాగుందంటే అమేజింగ్ ఇట్ ఇస్. ఎలా ఉందమ్మో. ఆ బటర్, బ్రాకోలీ అండ్ ఆనియన్ క్రంచీనెస్ అదిరిపోయిందండి. అసలు రకరకాల ఆమ్లెట్స్ చేసుకోవచ్చు అని నాకు ఇప్పుడే తెలిసింది. మనకు తెలిసినప్పుడు ఓన్లీ ఎగ్ కొట్టేసేసి ఆమ్లెట్ వేసి చేసేసేవాళ్ళు అంతే. బట్ ఇన్ని రకాల ఆమ్లెట్స్ నిజంగా చాలా అంటే చాలా రకాలు చేసుకోవచ్చు. నిజంగా పిల్లలకి పెట్టచ్చు. మెయిన్ థింగ్ డెఫినెట్లీ పిల్లలు అందరూ కూడా లైక్ చేస్తారు. ఇదేం ఆమ్లెట్? ఇది ప్రస్తుతానికి బ్రాకలీ. దీని తర్వాత నువ్వు క్యాప్సికమ్ నువ్వు తినాలి. వావ్, వెరీ నైస్. క్యాప్సికమ్ ఇలా తినేచ్చు కదా, రెడ్ క్యాప్సికమ్. ఒక్క ఆమ్లెట్ తింటే కడుపు నిండిపోతుంది తెలుసా ఇది, ఎందుకంటే ఇట్ హాస్ బ్రాకలీ. చెప్పు. మై ఫేవరెట్ అమ్మ. కమాన్ చెప్పు. బా, అసలు క్యాప్సికమ్ ఆమ్లెట్ ఉంది, అదిరిపోయిందండి. బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. ఆ క్యాప్సికమ్ టేస్ట్, ఆ కొంచెం కారం, తిననోళ్ళు కూడా తినేస్తారు. చాలా బాగుందిరా. థ్యాంక్ యూ సో మచ్, వెరీ నైస్. నా సన్నీ సైడ్ ఆమ్లెట్ తిన్నావు నువ్వు. అది నా సన్నీ సైడ్ ఆమ్లెట్లోది. మీకు ఏం తెలియలే, నాటకాలు అన్నీ. ఎలా ఉందమ్ము, పనికి వస్తానా? అమ్మో బ్రేక్ఫాస్ట్ కదా, జిమ్ నుంచి వచ్చాను కదా, ఆకలి మీద ఉన్నాము. ఇలా తింటున్నామని మీరేం అనుకోకండి. ఇద్దరు కలిసి తింటున్నాను. నేను బ్రాకలీ ఆమ్లెట్ పెడతాము. నేను ఎప్పుడైనా క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేస్తే క్యాప్సికమ్ ఆమ్లెట్ కూడా అదిరిపోయిందా, వేరే లెవెల్ అండి. అసలు నిజంగా నేను గొప్పగా ఏం చెప్పట్లేదు, గొప్ప కోసం చెప్పట్లేదు. ఇంత టేస్టీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ పెడితే ఎవరు వద్దంటారు చెప్పండి. టేస్టీ అండ్ హెల్దీ, సూపర్ అండి. తొందరగా మీరు కూడా చేసుకుని
ఎలా ఉందో చెప్పండి, ఇట్స్ యమ్. ట్రై చేయండి, ట్రై చేసి కింద మెసేజెస్ తెలియజేయండి ఎంత టేస్టీగా ఉన్నాయో. దయచేసి ట్రై చేయండి ప్లీజ్, మీ పిల్లలకి పెట్టండి. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు బ్రాకలీ అబ్బాయి ఎవరు తింటారు అని అనుకుంటారు. నో, బ్రాకలీ ఈజ్ అన్ అమేజింగ్ వెజిటబుల్. దయచేసి తినండి. ఓకే, సో ఇంకా ఇలాంటి బ్యూటిఫుల్ టేస్టీ యమ్మీ రెసిపీస్ మీరు చూడాలి అనుకుంటే మా నీలిమి గారు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. Until next episode, bye bye, lots of love, God bless you all. Love you all.